టైంలో ఏం జరిగింది అసలు అక్కడ? వాళ్ళని ముందుగా నిలబడి ఉన్నారా, లేదంటే వాళ్ళ పిల్లలు తల్లిని తప్పించే ప్రయత్నం చేశారా? ఏం చెప్పారండి మీతో వాళ్ళు? ఇట్లా ముగ్గురిని చూసి వాళ్ళు హారన్ ఇచ్చారు. హారన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ట్రాక్ మధ్యలోనే ఉన్నారు, జరగలేదు. ఒక్కరొకరు గట్టిగా పట్టుకొని అట్లాగే నిలబడి ఉన్నారు వాళ్ళు. మీ విచారణ క్రమం ఎలా జరుగుతుంది సార్? ఎవరెవరిని విచారిస్తున్నారు? ఇప్పటి వరకు ఏం క్లారిటీ వచ్చింది వీళ్ళ ముగ్గురి మృతి పైన? ఒక మెసేజ్, సరే మేడం ఇంకెప్పుడు జరగదు అలా చేయనని చెప్పి ఫైనల్ ఒక మెసేజ్ వచ్చిందట. ఏంటంటే అదేమన్నా వెరిఫై చేశారా? అది ఆఫీస్ నుంచి కాదు, అది వెరిఫై చేస్తున్నాం. అది ఇద్దరు పిల్లలతో పాటు తల్లి దారుణంగా గూడ్స్ ట్రైన్కి ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన రోజులు గడుస్తున్న కొద్ది ఒక క్లారిటీ రాలేదు ఇప్పటికీ కూడా. ఇటు భర్త సైడ్ నుంచి అనుమానం లేదు, ఎలాంటి గొడవలు లేవంటున్నారు. తల్లి కూడా క్లారిటీగా చెప్తుంది, నా బిడ్డకి అల్లుడికి ఎలాంటి గొడవలు లేవని. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? మనతో పాటు విచారణ అధికారి డిఎస్పీ జావేద్ గారు మాట్లాడదాం. సరే, ఏంటండి చాలా సందేహాలు, అంతే స్థాయిలో ఎక్కడ కూడా గొడవలు లేవు, ఎందుకు చనిపోయిందని అనుమానాలు. ఏం జరుగుతుందండి ఈ కేసులో విచారణ? అదే మేము కూడా అదే క్లోజ్ గురించి చూస్తున్నాం, కారణాలు ఏమున్నాయని చూస్తున్నాం. ఆమె 30 తారీఖుకి 6 గంటలకి సాయంత్రం ఇంటి నుంచి ఆఫీస్ పోతా అని బయలుదేరింది. అయితే వాళ్ళ తల్లి చెప్తుంది, ఎందుకు పోతున్నావు, లేట్ అయిపోయింది కదా, క్యాబ్ రాలేదు అంటే కూడా లేదు, నేను పూజ చేసి ఇంట్లో ఆఫీస్కి అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. కానీ ఆమె ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ రోజు వాళ్ళ పిల్లలు చదువుతారు, హాస్టల్స్లో ఉంటారు. అబ్బాయిని పికప్ చేసుకుంది, అమ్మాయిని పికప్ చేసుకొని రాత్రి అరౌండ్ 12 వరకు చెల్లపల్లి స్టేషన్ దగ్గర వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం సేపు ఈ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్లో తిరిగిన తర్వాత వీడియో సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి దాంట్లో. అలాంటి వాళ్ళు పిల్లలు కూడా అంత లేదు, కలిసి తిరుగుతున్నారు. తర్వాత ఆమె వరంగల్ సైడ్ గట్క సైడ్ ఆ ట్రాక్లో వెళ్ళిపోయింది. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు పోయింది. అది అప్పుడు ఇంటీరియర్ ప్లేస్ అవుట్స్కర్ట్స్ ఉంటుంది, అక్కడ ఎలాంటి సీసీటీవీ కెమెరా ఉండదు, చీకటి లాగే ఉంటుంది. ఆ సమయంలో గూడ్స్ ట్రైన్ వస్తుంది. ఆ గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ చాలా హుటర్ ఇచ్చిండు, అంటే ముగ్గురు చూసి అరిసిండు కూడా. అంటే వాళ్ళు జరగలేదు, ఒకరొకరు గట్టిగా పట్టుకొని అట్లాగే ట్రాక్ మధ్యలో నిలబడ్డారు. స్పాట్ అయిపోయింది ముగ్గురు కూడా. దాంట్లో అబ్బాయిది మొత్తం ఫేస్ హెడ్ స్మాష్ అయిపోయింది, ఐడెంటిఫై కాలేదు ఫస్ట్. అయితే మేము అన్ని రకంగా విచారిస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ని, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ని కూడా. ఆమె అమ్మాయి టీమ్ లీడర్ రియల్ పేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో, ఆమె ఎంఎన్సి కంపెనీలో హైటెక్ సిటీలో ఒక టీమ్ లీడర్గానే ఉంది. వాళ్ళ టీమ్ మెంబర్స్తో కూడా మాట్లాడినాం. ఇంతవరకు అయితే మాకు ఎలాంటి క్లూ అంటే రాలేదు, ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది అని ఇంతవరకు అయితే రాలేదు. ప్రధానంగా మీరు విచారణలో భాగంగా పైలట్ని, కో పైలట్ని ఎవరైతే ఉంటారో మీరు విచారించుంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారండి? వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు ఏం చూశారు? ఆ టైంలో ఏం జరిగింది అసలు అక్కడ? వాళ్ళని ముందుగా నిలబడి ఉన్నారా, లేదంటే వాళ్ళ పిల్లలు తల్లిని తప్పించే ప్రయత్నం చేశారా? ఏం చెప్పారండి మీతో వాళ్ళు? అయితే లోకో పైలట్ ఏం చెప్తాడు అంటే, వాళ్ళు ఇట్లా ముగ్గురిని చూసి వాళ్ళు హారన్ ఇచ్చారు. హారన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ట్రాక్ మధ్యలోనే ఉన్నారు, జరగలేదు. ఒక్కరొకరు గట్టిగా పట్టుకొని అట్లాగే నిలబడి ఉన్నారు వాళ్ళు. మీ విచారణ క్రమం ఎలా జరుగుతుంది సార్? ఎవరెవరిని విచారిస్తున్నారు? ఇప్పటి వరకు ఏం క్లారిటీ వచ్చింది వీళ్ళ ముగ్గురి మృతి పైన? అయితే మేమైతే లోకల్ ఎంక్వైరీస్ కూడా చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్తో కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఎక్కడి నుంచి కూడా ఏ సొసైటీ వాళ్ళ లొకాలిటీ గురించి, వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ గురించి, రిలేటివ్స్ గురించి, వాళ్ళ బ్రదర్ చాలా క్లోజ్ ఉంటారు, ఆయన గురించి కూడా మాట్లాడితే అయితే ఇప్పుడు ఏం క్లారిటీ అయితే స్పెసిఫిక్గా ఏ కారణం వల్ల ఆమె అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది అని రాలేదు. ఆమె సెల్ ఫోన్ దొరికింది, ల్యాప్టాప్ దొరికింది, అది మేము పెట్టినాం అది అనాలిసిస్ గురించి. దాంట్లో చూడాలి అది ఏదైనా మెసేజ్ ఉన్నా, వేరే వాళ్ళతో మాట్లాడిందా ఆ సమయంకి, అది వెరిఫై చేసి దానికి. మెసేజ్ అంటే ఒక మెసేజ్, సరే మేడం ఇంకెప్పుడు జరగదు అలా చేయనని చెప్పి ఫైనల్ ఒక మెసేజ్ వచ్చిందట. ఏంటంటే అదేమన్నా వెరిఫై చేశారో? ఆఫీస్లో ఏమన్నా తనని ఇబ్బంది పెట్టారా ఏంటనే యాంగిల్? అది ఆఫీస్ నుంచి కాదు, అది వెరిఫై చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత చేద్దాం. అది కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీలో అయితే అది 1 year బ్యాక్, అది వేరే ఇష్యూ ఉంది, దీనికి ఏమి సంబంధం లేదు. అది వేరే వాళ్ళ ఫ్రెండ్స్ మెసేజ్ ఉంది, దీనికి సంబంధం ఏం లేదు. సార్ ఈ కేసులో ఏం చెప్పబోతున్నారు సార్ ఫైనల్?
అది ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి డీప్గా ప్రోబ్ చేయాల్సిన ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి మనకు ఎలాంటి హెల్ప్ దొరకలేదు అంటే ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ సిడిఆర్ అనాలిసిస్, వాళ్ళ ఫోన్ అనాలిసిస్ చేసి దాంట్లో ఫర్దర్ ప్రొసీడ్ కావచ్చు, చెప్పవచ్చు. ఇప్పుడు అయితే ప్రజెంట్గా అయితే ఎలాంటి క్లూ రాలేదు, ఆమె ఎందుకు ఏ కారణం వల్ల అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది అని ఇప్పుడు వరకు లేదు. రైట్, అది డిఎస్పీ గారు చెప్తున్నది. ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. ఇంత దారుణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారంటే దీనికి బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటనేది విచారిస్తున్నాము, అన్ని కోణాల్లో విచారిస్తున్నాం అంటున్నారు డిఎస్పీ జావేద్ గారు. శేషవిపి దేశం, హైదరాబాద్.